సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టేల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గాయస్, మనకైతే ఈరోజు ఏపీ ఎంసెట్ 2025 నుంచి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకైతే ఏపీ ఎంసెట్ 2025 యొక్క అఫీషియల్ వెబ్ కౌన్సిలింగ్ ఆర్ వెబ్ అడ్మిషన్స్ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ మనకి ముందుగా ఏం చెప్పారు అంటే 14th నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి అనేది మనకు చెప్పడం అయితే జరిగింది. కానీ కొంచెం షెడ్యూల్ అయితే చేంజ్ వచ్చింది. ఏంటి అంటే ఆల్రెడీ తెలంగాణ ఎంసెట్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి మనకి ఈక్వల్గా ఏఐసిటిఈ అనేది అయితే రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మన వాళ్ళు కూడా ఏపీ ఎంసెట్ 2025 అడ్మిషన్స్ అనేవి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మనకి ప్రెస్ నోట్ అనేది జి గణేష్ కుమార్ గారు అయితే ఏపీఎస్సిహెచ్ఈకి 3/7/2025 అయితే విడుదల చేయడం జరిగింది. అండ్ ఏపీఎస్సిహెచ్ఈ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రెండు కలిసి మనకైతే ఈయనొక్క నోటిఫికేషన్ ఆర్ ప్రెస్ నోట్ అనేది 4th అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో న్యూస్ పేపర్లో వచ్చేసరికి 5th అయితే పబ్లిష్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు మనం ఫుల్గా షెడ్యూల్ గురించి అయితే చూద్దాం. కానీ ఫస్ట్ థింగ్, మీరు కానీ ఈ వీడియోకి ఫస్ట్ టైం కానీ వస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఇర్రెస్పెక్టివ్ టు ద సీజన్ అనమాట. లైక్ మనం అటు ఎంసెట్ కవర్ చేస్తాం, ఇటు డైలీ బ్లాగ్స్ కవర్ చేస్తాం, మీరు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి కంప్లీట్గా అయితే చెప్తాం అనమాట. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఓవరాల్గా 5 టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి షెడ్యూల్ అండ్ సీట్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి, అండ్ అలాగే మీ యొక్క ర్యాంక్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అది ర్యాంక్ 1 ఫస్ట్ ర్యాంక్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ 1,85,000 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ ర్యాంక్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ అలాగే బైపీసీ కౌన్సిలింగ్ గురించి మరి ఏంటి సంగతి అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ అలాగే లాస్ట్లో హౌ టు క్రియేట్ యువర్ వెబ్ ఆప్షన్స్ అనే దాని గురించి అయితే మాట్లాడదాం. కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షెడ్యూల్ కానీ చూసుకుంటే మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 4th అండ్ న్యూస్ పేపర్ పబ్లిషన్ వచ్చేసరికి 5 అనమాట. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ కమ్ పేయింగ్ ప్రాసెసింగ్ ఫీ ఎక్కడి నుంచి కట్టచ్చు అంటే 7th నుంచి 16th వరకు. అండ్ మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచే మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలామందికి వచ్చిన డౌట్, అన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మన హెచ్ఎల్సీకి వెళ్ళాలా అంటే కాదు. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఆన్లైన్ అని ఆల్రెడీ ఉంది. అంటే హెచ్ఎల్సీలో ఆన్లైన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగిపోతుంది. ఒకవేళ మీరు 7th మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటే మీకు 8th కానీ 9th కానీ ఒక శాంపుల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుద్ది. దాంట్లో ఓవరాల్గా మీకు ర్యాంక్ అండ్ అలాగే ఇన్కమ్ ఎలా ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబులా కాదా, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబులా కాదా అనేది డిఫరెంట్ అంతా మొత్తం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కూడా అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో నాట్ అప్లికేబుల్ అని పడితే, లేదా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేశారు కానీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నాన్ అప్లికేబుల్ అని పడితే, మీరు ఈ 7వ తారీఖు నుంచి 17వ తారీఖు లోగా మీ యొక్క హెచ్ఎల్సీకి వెళ్ళి అది ఒరిజినల్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టే హెచ్ఎల్సీ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మ్యాక్సిమం ఆన్లైన్లోనే జరిగిపోయి అలా మిస్టేక్స్ కూడా ఏమీ రావు. ఒకవేళ వచ్చాయి అంటే మీరు మీ హెచ్ఎల్సీకి వెళ్ళాలి. అండ్ ఎవరికైనా వస్తే మనం అప్పుడు చూద్దాము ఎలా అవుతుందని. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, ఇదే మనకి మెయిన్ అనమాట. అది ఏంటి అంటే జూలై 10th నుంచి జూలై 18 వరకు మనం ఓవరాల్గా 8 days అనేవి అయితే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ కోసం. అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ యూజ్ మనం చెప్పినట్టే 1 day మాత్రమే ఇచ్చారు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 22nd అనమాట. అండ్ జాయినింగ్ ఆర్డర్ వచ్చేసరికి 23rd నుంచి 26th వరకు. అండ్ క్లాసెస్ వచ్చేసరికి 4th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇది మనకి ఫస్ట్ షిఫ్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మాత్రమే. అండ్ సెకండ్ షిఫ్ట్ గురించి మనకు లేటర్ తర్వాత అయితే చెప్తారనమాట. అండ్ ఇక్కడ నేనైతే మీకు షెడ్యూల్ గురించి అయితే చెప్పాను. ఇప్పుడు మనం నెక్స్ట్ అసలు సీట్ కోసం కావాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు సీట్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, మీరు మీ యొక్క ఫేవర్ ఆఫ్ ఏంటి. ఒకటి మీకు కాలేజ్ ఫేవరా లేదా
మీ యొక్క కోర్స్ ఫేవర్ అనేది అయితే మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఇది మనం హౌ టు క్రియేట్ వెబ్ ఆప్షన్స్లో ఉన్నప్పుడు అయితే మాట్లాడదాం, దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. కానీ సీట్ ఎలా తెచ్చుకోవాలి అంటే మీరు చాలామంది అనుకుంటారు ఫాస్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తే ఫాస్ట్గా సీట్ వచ్చేస్తుంది, లేదా లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే లాస్ట్లో సీట్ వస్తుంది. అలాగేం ఉండదు. జస్ట్ ఆ డేట్ ఏదైతే 10th నుంచి 18th వరకు అయితే ఇచ్చారో మీరు అసలు ఎలా చేయాలి అంటే ఆ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు ప్రతి ఒక్క కాలేజ్ గురించి మీరు పెట్టారు, మీరు ఒక 20 ఆప్షన్స్ పెట్టారు. 20 ఆప్షన్స్లో ప్రతి కాలేజ్ గురించి మీరు నీట్గా రివ్యూ తెలుసుకోవాలి. ఆ కాలేజ్ మీకు ఫస్ట్ పెట్టిన కాలేజే వచ్చేస్తుంది అనేది రూల్ కాదు, మీరు లాస్ట్ పెట్టిన కాలేజ్ వస్తుంది అనేది రూల్ కాదు. మీరు మీ కట్ ఆఫ్ వైజ్గా మీరు నెక్స్ట్ ఇంకో వాళ్ళకి వచ్చిన చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే బ్రో ఈ కట్ ఆఫ్స్ రిలీజ్ చేశారు కదా, ఈ కట్ ఆఫ్స్ బట్టే పెట్టుకోవాలా అని. అలాగేం కాదండి, అలాగేం ఉండదు. మీ కట్ ఆఫ్ బట్టే పెట్టుకోవాలా అనేమి ఉండదు. జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏంటి అంటే మీకోసం, అంటే మీకు ఒక ఇదనమాట, ఇక్కడ హోప్ లాగా, అంటే మీకు ఇక్కడ వరకు వెళ్ళింది, సో మీరు అర్జా చూసుకోవాలి. అక్కడికి ఓకే, అక్కడ వరకు ఉంది, 60K వరకు ఉంది, నాకు 50K ఉంది కదా, నాకు వచ్చే అవకాశం ఉందేమో, అంతే తప్ప ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి అయితే చేంజ్ అవుతాయి. అవి జస్ట్ నార్మల్ పార్షియల్గా అంతే, అంతమించి మరి ఇంకేం కాదు. అండ్ ఫస్ట్ టిప్ అయితే ఇదే, మీరు ప్రతి కాలేజ్ గురించి రివ్యూ తీసుకోవాలి, అది మీరు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీ యొక్క కాలేజ్ సెలక్షన్స్, మీ కాలేజ్ సెలక్షన్స్ కూడా ఎలా ఉండాలి అంటే మీకు 1K వచ్చింది కదా అని టాప్ కాలేజెస్ మాత్రమే ఎయిమ్ చేస్తామంటే అవ్వదు. ఒకటో రెండో లో కాలేజెస్, మిడ్ కాలేజెస్ కూడా పెట్టాలి. అండ్ మీకు మీకు లో ర్యాంక్ వచ్చిందని కదా అని మీరు లో కాలేజెస్ మాత్రం పెట్టకూడదు, ఒకటో రెండో టాప్ కాలేజెస్ కూడా పెట్టాలి. అలా మీరు ఒక స్ట్రాటజికల్గా ఆలోచిస్తేనే మంచి కాలేజ్లో మంచి సీట్ అనేది రావడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే బ్రో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లోకి ఎలా ఉండదా, లేదా సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న కాలేజెస్ మాత్రమే మనం సెకండ్ ఫేజ్లో పెట్టుకోగలమా, ఇలాంటి కొన్ని డైనమికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ అనేది ఏంటి అంటే మీకు తక్కువ కట్ ఆఫ్స్ ఉన్న మంచి సీట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. కాబట్టి మీరు చేయాల్సిందంతా ఒకటే, ఫస్ట్ ఫేజ్ గురించి బాగా స్టడీ చేయండి, ప్రతి కాలేజ్ గురించి స్టడీ చేయండి, ప్రతి కాలేజ్లో ఉన్న టాప్ బ్రాంచెస్ ఏంటి, లీస్ట్ బ్రాంచెస్ ఏంటి అనేది మొత్తం స్టడీ చేయండి. నేను కూడా నా ఛానల్లో కట్ ఆఫ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదే అనమాట మన 3 పాయింట్స్ అసలు సీట్ కోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే. అండ్ నెక్స్ట్ థింగ్, మీ ర్యాంక్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి చెప్పాను కదా, అదే తక్కువ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఓన్లీ లో కాలేజెస్ మాత్రమే పెట్టద్దు, ఎక్కువ ర్యాంక్ వచ్చింది కదా అని హై కాలేజెస్ మాత్రం పెట్టద్దు. మీ కాలేజ్ సెలక్షన్లో మీరు ఒక స్ట్రాటజీ అనేది అయితే చాలా మెయింటైన్ చేయాలి. ఆ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తేనే మీకు టాప్ కాలేజెస్ అయితే వస్తాయి. ఈవెన్ ఫర్ ద లోయెస్ట్ ర్యాంక్ కూడా టాప్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఒక ఓసీ స్టూడెంట్కి ఒక లోయెస్ట్ ర్యాంక్ ఉన్నా కూడా టాప్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ స్ట్రాటజికల్గా పెట్టే మీకు అది రావాలి, మీకు ఆ స్ట్రాటజీ రావాలి. అసలు మీరు ఒక అసలు ఏంటి లైక్ ఒక నీట్గా ఒక పేపర్ తీసుకోవాలి, ఒక పెన్ తీసుకోవాలి, మీకున్న లిస్ట్ అవుట్ కాలేజెస్, అంటే మీ మైండ్లో మీకు అసలు ర్యాంక్తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ర్యాంక్, మీకు ర్యాంక్తో సంబంధం లేకుండా ఒక బుక్ ఒక పేపర్ తీసుకొని ఒక 20 కాలేజెస్ మీరు లైన్ మీద అంటే మీ మైండ్లో ఉన్న 20 కాలేజెస్ రాయాలి. 20 కాలేజెస్ రాసిన తర్వాత ఈచ్ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ అనుకుంటున్నారో రాస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు వాటి యొక్క కట్ ఆఫ్స్ రాసుకుంటారు. ఓసీకి మీరు ఒక ఓసీ స్టూడెంట్ అనుకుంటే ఒక లైక్ ఎంబీజీఆర్ ఓసీ సిఎస్సి 2024 కట్ ఆఫ్ ఎంత అనేది డీటెయిల్డ్గా రాసుకుంటారు. ఇప్పుడు దాంట్లో మీ ఒక్క ఆ ర్యాంక్ మార్జిన్లో ఏవేవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పాను కదా 1 to 10, ఒకవేళ 1K to 20K వస్తే ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి, ఎంత ర్యాంక్ డిస్టెన్స్ తీసుకోవాలి అనేది నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను. అది నేను లింక్ అయితే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలా చూసిన తర్వాత అక్కడ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క రేంజ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయన్నది చూసుకుంటారు. అవన్నీ ఫిల్టర్ అవుట్ చేస్తారు. అవి ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ మీకు ఒక 20 ఆప్షన్స్ అయ్యాయి. ఆ తర్వాత ఎవరైనా అది 1K ర్యాంక్ అవ్వచ్చు లేదా 1,00,000 ర్యాంక్ రావచ్చు, ఎంత ర్యాంక్ అయినా కూడా మినిమం ఒక గుడ్ నెంబర్ అంటే ఇదే మ్యాక్సిమం నెంబర్ ఒక గుడ్ నెంబర్ అయితే మాత్రం 35 ఆప్షన్స్. 35 ఆప్షన్స్ ఇస్ ఎ గుడ్ నెంబర్. అంటే మీరు టాప్ అయితే టాప్ 10 కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్లు పెడితే మీకు ఆటోమేటిక్గా ఒక 30 ఆప్షన్స్ అయిపోతాయి. కాబట్టి అలా అలా స్ట్రాటజికల్గా చూసుకుంటారు. అండ్ ఏంటి సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి 3 పెట్టారు, టాప్ 10 కాలేజెస్ 10-30 ఆప్షన్స్ అయిపోయాయి. అలా అనమాట. అంటే మీ ఆ టాప్ కాలేజెస్లో టాప్ 10 పెట్టుకుంటారు. మీ ఆర్డర్ తెలియాలి. ఫస్ట్ కాలేజ్ ఏం పెడితే మీకు కర్సర్ అనేది
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా స్క్రోల్ అవుతుంది. మీ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ పెడతారు, సెకండ్ ఆప్షన్ ఇలా పెడతారు, థర్డ్ ఆప్షన్ పెడతారు. మీ కర్సర్, కంప్యూటర్ కర్సర్ ఇలా స్క్రోల్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది. మీ ర్యాంక్ ఉందా లేదా చెక్ చేస్తుంది, లేదు అంటే ఫిల్టర్ అవుట్ చేస్తుంది. ఇలా ఫిల్టర్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మీకు అక్కడ తెలియాలి. అలాగా నీట్గా ఒక పెన్ను బుక్ తీసుకొని నీట్గా ఆప్షన్స్ రాసుకొని ఫిల్టర్ అవుట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ 20 ఆప్షన్స్ అయ్యి మిగతా 15 ఆప్షన్స్ కోసం మీరు మిగతా అన్ని లైక్ నా ఛానల్ అనే కాదు, చాలామంది ఛానల్స్ ఉన్నారు, వాళ్ళ ఛానల్స్ అందరికీ వెళ్ళి అసలు చూడాలన్నమాట. లైక్ వాళ్ళ కాలేజ్ రివ్యూస్ చేస్తారు. అలాగా ఇప్పుడు చాలామందికి అన్ని కాలేజెస్ తెలుసు, VVIT అనే కాలేజ్ తెలీదు, అది ఇప్పుడు యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలీదు. అలాంటప్పుడు ఆ VVIT అనే కాలేజ్ ఎక్కడో విన్నారు లేదా ఎక్కడో చూశారు, అది కౌన్సిలింగ్లో ఉందని విషయం తెలిసింది. అప్పుడు ఆ కాలేజ్ గురించి రివ్యూ చూడండి, కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ చూడండి, అలాగే MBGR చూడండి, GMR చూడండి, అలాగే అన్ని కాలేజెస్ అంటే మీకు తెలియని కాలేజ్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక 15 ఆప్షన్స్ అయితే రాసుకోవాలి. అలాగా మీ ర్యాంక్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి నేను షెడ్యూల్ చెప్పాను, మీ సీట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను, అండ్ అలాగే మీ ర్యాంక్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నది చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ బైపీసీ గురించి చూద్దాం. చాలామంది అడుగుతున్నారు అన్న బైపీసీ ఎప్పుడు అని. జనరల్గా బైపీసీ కౌన్సిలింగ్ అనేది మనకి MPC అయిపోయిన తర్వాత ఆఫ్టర్ MPC ఇది జనరల్గా ఎప్పుడు జరిగేదే. MPC కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బైపీసీ అనేది స్టార్ట్ అయ్యింది. బట్ ఈ ఇయర్ ఏంటో మరి తెలియదు, అన్ని ఫాస్ట్గా ఉన్నాయి కాబట్టి. అండ్ మనకి లాస్ట్లో కూడా మీకు చూపిస్తా ఏంటి అంటే మనకు ఆల్రెడీ AP అడ్మిషన్స్ 2025 MCET/MPC అనేది అయితే మనకు ఆల్రెడీ వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోయింది. మీకు అది నేను ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ వెబ్సైట్ అయితే. మీకు జనరల్గా అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను అసలు ఎలా ఫాలో అవుతారని. జనరల్గా ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కాలేజ్ అంటే నేమ్ వైజ్ అలాట్మెంట్స్ అండ్ డిఫరెంట్ బుల్లెట్ పాయింట్స్ అనేవి అయితే ఇక్కడ ఉంటాయి. లైక్ బుక్లెట్స్ అలావన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు షెడ్యూల్స్ అనేవి డేట్ షెడ్యూల్ అయితే ఇక్కడ మీకు ప్రింట్ అవుద్ది. అండ్ ఇక్కడ మీరు డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ పేమెంట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్, అంటే ఇక్కడ వచ్చిన ఏ ఆప్షన్ కూడా అంత వేరే పోదు. అంటే ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి అప్డేట్ అయిన ప్రతి ఆప్షన్ కూడా ఇక్కడ స్టాగ్నెట్గా ఉంటుంది. కొత్తగా వస్తే న్యూ అని వస్తుంది, ఓల్డ్ అయితే అది న్యూ అనేది పోద్ది, అంతే తప్ప ఇంకేం మారదు, జస్ట్ ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫర్ MPC స్ట్రీమ్ అని ఉంది, ఇది అనమాట. ఇలా ఉంటుంది, ఇది వెబ్సైట్. మీకు నేను చెప్తున్నా, మీకు నేను ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తున్న కౌన్సిలింగ్ గురించి చేసి ప్రతిసారి చెప్తున్నా, ఇదే వెబ్సైట్. ఇక్కడ మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అనే పోర్టల్ ఫస్ట్ పాయింట్ ఓపెన్ అవుద్ది. సెకండ్ నెక్స్ట్ విజిట్ HLC అని ఉంటుంది, లేదా దాని గురించి ఏమి పెద్దగా ఏమి ఉండదు. ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఉంటుంది. అండ్ అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ చెక్ యువర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ చెక్ యువర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మాత్రమే ఉండి మిగతా అవన్నీ లైక్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అవన్నీ పోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే వస్తాయి, అది అలాట్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని. అండ్ ఆ తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడికి ఆ తర్వాత అన్నీ పోతాయి. అన్నీ పోయిన తర్వాత జస్ట్ ఓన్లీ డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది అయితే ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ గురించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ వేస్తారనమాట. ఇలాగ ఉంటుంది. ఇలా జనరల్గా ఈ వెబ్సైట్లో మాత్రమే ఇక్కడ నుంచి మీది ఏ అప్డేట్ అయినా ఏదైనా మీకు ఒకళ్ళు ఏ డౌట్ వచ్చినా ఆ నెంబర్స్ కాదు, ఇక్కడ నుంచి ఈ నెంబర్స్, ఈ కాంటాక్ట్ అస్ ఉన్న నెంబర్స్ మాత్రమే చెయ్యాలి. ఇక్కడ నుంచి AP MCET 2025 యొక్క ఎగ్జామినేషన్ పోర్టల్తో మీ సంబంధం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అంతా ఈ అడ్మిషన్స్ పోర్టల్ మాత్రమే. చాలా 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 మీరైతే చాలా భయపడతారు, ఏదేదో అనుకుంటారు, బట్ అక్కడ ఏమీ ఉండదు. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఐ ఆమ్ దేర్ విత్ యూ. మీకు చెప్పాను కదా, లాస్ట్ ఫేజ్లో లాస్ట్ స్టూడెంట్కి కూడా ర్యాంక్ వచ్చి సీట్ వచ్చినంత వరకు నేనైతే ప్రతిదీ కృషి చేస్తాను. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా రిప్లైస్ ఇవ్వడానికి. రిప్లై ఇవ్వలేకపోతే నేను ఏదో ఒక లైవ్ చేసైనా నేను మీ ముందుకు వస్తాను. కాబట్టి డోంట్ మిస్ అవర్ ఛానల్. అండ్ ఇలాగా నేను మీకు మొత్తం చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనం ప్రతి అప్డేట్, ఈ పోర్టల్లో వచ్చిన ప్రతి అప్డేట్ అనేది నేను చూపిస్తాను. అండ్ ఈ పోర్టల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చెక్ ఇట్ అవుట్. ఆ పోర్టల్లో మాత్రమే ఇక్కడ నుంచి మీకు అంతా. అండ్ మీ డేట్ కూడా చూసుకోవచ్చు. AP MCET 2025 అడ్మిషన్స్ డేట్ కూడా చూసుకున్నారు కదా, డేట్ కూడా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇక అంతా ఈ పోర్టల్లోనే. ఇలాంటిది మనకి ఇంకా ఫర్ బైపీసీ స్ట్రీమ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే దాని అర్థం ఇంకా అప్పుడే
కాదు అడ్మిషన్స్. ఈసారి కూడా ఎంపీసీ తర్వాత అడ్మిషన్స్. క్లియర్ కదా? అండ్ హౌ టు క్రియేట్ యువర్ వెబ్ ఆప్షన్స్ అనేది నేను డీటెయిల్గా నేను నా బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.